హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చేస్తా లాగ్స్. ఈరోజు మనం ఉక్స్లు ఎలా కుట్టుకోవాలి, బ్లౌజ్కి థ్రెడ్స్ ఎలా కుట్టుకోవాలి అన్నది నేర్చుకుందామండి. ఈరోజు దానికి ముందు థ్రెడ్ ఇలా 4 ఫోల్డింగ్స్ తీసుకోవాలండి. ఇలాగా 4 ఫోల్డింగ్స్ తీసుకొని ఇక్కడ ఇలాగా నాట్ వేసేసుకోవాలి. నాట్ వేసేసుకోవాలండి. వేసేసుకొని దాని బ్లౌజ్ ఉంది కదండి, నేను సెంటర్ది వేసుకుంటున్నానండి. ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఇలా మడత పెట్టుకుంటే మనకి సెంటర్ పార్ట్ వస్తుంది. ఇక్కడ ఇదిగోండి, ఇలా కింద నుంచి ఇలా పైకి తీయాలి. మళ్ళీ ఇలాగా ఒక 1/4 ఇంచ్ తేడాతో ఇలా మళ్ళీ కింద కూర్చోాలి. సేమ్ మళ్ళీ కింద నుంచి ఈ చివరి స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి మళ్ళీ ఇలా తీయాలి. మళ్ళీ ఇలా ఈ 1/4 ఇంచ్ గ్యాప్లో మళ్ళీ కిందకి ఇలా 3 టైమ్స్ వేయాలండి. మళ్ళీ థర్డ్ టైం ఇలా తీసుకోవాలి, ఇలా వేసుకోవాలి. ఇలా మొత్తం 3 టైమ్స్ వేసుకుంటాము. తర్వాత మళ్ళీ సేమ్ మళ్ళీ కింద నుంచి సేమ్ అక్కడే పైకి ఇలా తీసుకోవాలండి. ఇప్పుడు మొత్తం ఈ థ్రెడ్స్ అన్నిటి నుంచి మనం స్టిచ్ చేసాం కదా, ఈ థ్రెడ్స్ అన్నీ ఇలా సూత్తో ఇలా తీసుకొని, మీకు తెలుస్తుందా, ఇలా తీసుకోవాలి. మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇవ్వండి, ఇటు వచ్చి ఇలా పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇవ్వండి, ఈ కింద నుంచి ఈ థ్రెడ్స్ మనం ఇప్పుడు 3 స్టిచెస్ వేసాం కదా, ఆ 3 స్టిచెస్ కిందకి నీడిల్ ఇలా పెట్టుకోవాలి. సూది ఇలా పెట్టుకొని ఇది పైకి తీసిన థ్రెడ్ ఉంది కదండి, ఈ థ్రెడ్ సూదికి ఇలా చుట్టుకొని ఇలా ఈ నాట్ వస్తుందండి. ఇలా వేయడం వల్ల ఒక నాట్ వస్తుంది. అది చివరికి వచ్చేలాగా మనం వేసుకోవాలి. ఇదిగోండి, అంతే. మళ్ళీ సేమ్ ఇది ఇలా వేలు చుట్టుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా సేమ్ మళ్ళీ థ్రెడ్స్ కింద నుంచి అన్ని థ్రెడ్స్ వచ్చాయో లేదో చూసుకోవాలి, ఏది ఉండిపోకూడదు. ఇలా పెట్టుకొని మళ్ళీ మీకోసం చూస్తాను. ఇలా పెట్టి అన్నీ వచ్చేలా చూసుకొని ఈ చేతి ఇలా పట్టుకున్నాం కదండి, ఈ రెండిట్లకి మధ్యలోంచి తీసేస్తే సరిపోద్ది. ఇదిగోండి, సేమ్ మళ్ళీ ఈ నాటు 1 by 1 వచ్చేలా వేసుకోవాలండి. ఇలా ఇలా చివరి వరకు వేసుకొని వచ్చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. సింపుల్గా ఇలా ఏవైనా డౌట్లు ఉంటే అడగండి, చెప్తాను. కామెంట్లో అడగండి, నేను సమాధానం చెప్తాను. ఇంతేనండి, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఒక్కసారి ధ్యాస పెట్టి చూస్తే చాలా ఈజీగా అనిపిస్తుందండి. ఇలా తీసి నెమ్మదిగా వేలు తీసేసి అంతే ఇలా పెట్టుకొని ఇలా నెమ్మదిగా వేలు తీసేయండి. అంతే అండి, చివరి వరకు వచ్చాం కదా, చివరి వరకు అయిపోయింది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. స్టిచ్ అనేది లైన్గా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ కిందకి సూదిలా పెట్టి కిందకి ఇలా వచ్చేయాలి. దాని కత్తిరించి ఇలా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ చిన్నది ఇలా పెట్టుకొని సూది ఇలా నాటు వేసేసుకోవాలి. సూది చుట్టూ 2 సార్లు తిప్పేసి నాటు వేసేసుకోవాలి. అంతే, ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవాలండి. అంతే, నాటు వేయడం చూసారా ఎంత ఈజీగా ఉందో. ఇప్పుడు మనం హుక్స్ ఎలా కుట్టాలో నేర్చుకుందాం.
ఉక్స్ లోపల సైడ్ వేసుకోవాలండి. ఉక్సులు పట్టేకి లోపల సైడ్ వేసుకోవాలి. చూడండి నేను కింద వైపు చూపిస్తున్నాను. ఉక్స్ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ సర్కిల్లోంచి ఇలాగా క్లాత్లో నుంచి సర్కిల్లో నుంచి వచ్చేలా ఇలా తీయాలి. అంటే చూడండి ఇదండి ఈ క్లాత్లో నుంచి సర్కిల్లో హుక్స్ సర్కిల్లో నుంచి వచ్చేలాగా ఇలా తీసి ఇలాగా రౌండ్ చుట్టి వేసుకోవాలి. అన్నీ చూపిస్తాను చూడండి. ఈ కింద నుంచి ఇలా తీసి ఈ థ్రెడ్ ఉంటుంది కదా, దీన్ని 2 రౌండ్స్ తిప్పేసుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పైదానికి నుంచి ఇటుకి ఇలా పెట్టుకొని సూది కింద నుంచి సూది పైకి ఉక్సులోకి, మళ్ళీ సూది పైకి ఉక్సులోకి 2 రౌండ్స్ ఇలా తిప్పేసుకొని ఇలా తీసుకోవాలి. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడి నుంచి ఇలాగ సూదికి ఇటు నుంచి అటువైపుకి పెట్టుకొని సూది పై నుంచి తీసి ఉక్సు నుంచి తీయాలి. మళ్ళీ సూది పై నుంచి తీసి ఉక్సు నుంచి తీయాలి. ఓకేనా? ఇలా ముడిపడిపోద్ది. ఇప్పుడు మళ్ళీ యువతల సైడ్ సర్కిల్ ఉంది కదండి, ఈ సర్కిల్లోకి కింద నుంచి సర్కిల్లోకి మళ్ళీ సేమ్ 2 రౌండ్స్ పెట్టుకుంటాము. టైట్గా లాక్కోవాలండి. ఇప్పుడు ఇటువైపు నుంచి మళ్ళీ క్లాత్లో నుంచి సర్కిల్లోకి ఇలా 2 రౌండ్స్ పెట్టేసుకుంటాము. మళ్ళీ సేమ్ ఇప్పుడు యువతల సర్కిల్లోకి వెళ్తాము. దీంతో ఫైనల్ అన్నమాట. ఇక్కడ 2 రౌండ్స్ చుట్టేసుకొని తీసేసుకుంటాము. అంతేనండి. ఇదిగోండి ఫైనల్గా లుక్స్ ఎలా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, ఊడిపోదు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.